నా శ్రీలక్ష్మిని కాపాడుకునే దారి ఏదైనా ఉంటే చెప్పండి రా. శ్రీలక్ష్మి లేకుండా నన్ను మన ఊరిలో అడుగు పెట్టలేను. నాకు నా శ్రీలక్ష్మి కావాలి, నాకు శ్రీలక్ష్మి కావాల్సిందే అన్నాడు చూడనా. అన్నా, ఆ పెద్ద ఆయన వచ్చాడంటే ఖచ్చితంగా వదిన బయటకు తీసుకొస్తాడన్నా. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు వదిన్ని మనతో పాటు ఎలా తీసుకెళ్లాలో అది ఆలోచించన్నా. పెద్దయ్య గారు మధుబాబుని తీసుకొచ్చారేటి? నమస్కారం గజపతి గారు. నమస్కారం ఎస్ఐ గారు. కూర్చోండి సార్. చెప్పండి సార్. మీరు మా ఇంటికొచ్చి మా శ్రీలక్ష్మిని అరెస్టు చేసి తీసుకొచ్చారు. సారీ సార్, ఆ అమ్మాయి చేసింది మామూలు యాక్సిడెంట్ కాదు, ఒక మనిషి ప్రాణం పోయింది. మేము చూసి చూడనట్టు వదిలేస్తే మా ఉద్యోగాలు పోతాయి సార్. మీరు చూసి చూడనట్టు వదిలేయండి అని చెప్పడానికి రాలేదు ఎస్ఐ గారు. ఆ తప్పు చేసింది మా శ్రీలక్ష్మి కాదు, పెద్దయ్య, నా మనవడు మధుసూదన్ అని చెప్పడానికి వచ్చాను. మధుసూదన్, అసలు ఏం జరిగిందో చెప్పు. సార్, ఆ యాక్సిడెంట్ చేసింది నేనే సార్. మధుబాబు కానీ కావాలని చేయలేదు సార్. అతనే చూసుకోకుండా నా కార్ కింద పడ్డాడు. మధుబాబు, ఏంటి చెప్తున్నారు మీరు? ఎస్ఐ గారు, మా మధుబాబు అంతా అబద్ధం చెప్తున్నారు. ఆ యాక్సిడెంట్ చేసింది నాను. శ్రీలక్ష్మి, పెద్దయ్య, ఆ యాక్సిడెంట్ చేసింది నానే పెద్దయ్య. మధుబాబుని ఇంటికి తీసుకెళ్ళిపోండి. చూడండి సార్, యాక్సిడెంట్ చేసిన అమ్మాయే స్వయంగా ఒప్పుకుంటుంది. ఆ అమ్మాయి వాంగ్మూలం ఆధారంగానే ఈ కేసుని మేము ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కూడా రాసేసాం. మీరు 1 అవర్ ముందొచ్చుంటే మేము ఏదైనా చేసేవాళ్ళం. ఇప్పుడు మా చేతుల్లో కూడా ఏం లేదు సార్. ఏమున్నా రేపు మీరు కోర్టులోనే చూసుకోవాలి.